అభిముఖము గనుక పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనవచ్చు. ప్రభు దాసురాలను నీ మాట చెప్పే నాకు జరుగును గాక. అంతటా దేవదూత ఆమె వద్ద నుండి వెళ్ళాను. గలిలయలోని నజరేతను ఊరిలో యోసేపు నీతిమంతుడై ఉన్నాడు. అతను మరియను గూర్చి విన్న సంగతులను ఆలోచించుకొనుచుండగా, మరియా, నీవు గర్భవతివా? ఇది ఎలాగున సాధ్యం? అలా యోసేపు మరియను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అప్పుడు ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. ప్రభువా, నన్ను క్షమించు. నా భార్య అయిన మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినదని తెలియక దానిని విడిచిపెట్టాలనుకున్నాను. ఇప్పుడే నేను వెళ్ళి ఆమెను చేర్చుకుంటాను. అప్పుడు యోసేపు ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మరియను చేర్చుకొని, ఆ దినములలో సర్వలోక ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఔగోస్తు వలన ఆజ్ఞ ఆయను. వినండి హో వినండి, వినండి హో వినండి. ఎవరైతే ప్రజా సంఖ్యలో పేరు నమోదు చేసుకోలేదో వారు తమ తమ పట్టణములకు వెళ్ళి పేరు నమోదు చేసుకోండి. ఇది కైసర్ వారి ఆజ్ఞ హో. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన ఊరికి వెళ్ళెను. వారు బెత్లెహేములో ఉండినప్పుడు మరియ ప్రసవ దినములు నిండెను. ఎంత దీనాతి దీను ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడవను. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు యోసేపమ్మ. మేము నజరేతు నుండి బెత్లెహేమునకు ప్రజా సంఖ్యలో మా పేర్లు నమోదు చేయించుకున్నటకు వచ్చాము. నా భార్య నిండు గర్భవతి. మీ సత్రంలో కొంచెం స్థలం ఉన్నచో మాకు దయచేయగలరా? మా సత్రంలో స్థలం లేదు, కానీ మా పశువుల శాలలో కొద్దిగా స్థలం ఉంది. మీకు అభ్యంతరం లేని యెడల అక్కడ ఉండవచ్చు. మరియ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. యేసు పుట్టిన రాత్రి కొందరు గొర్రెలు కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటారు. చిన్నోడా, చలి చాలా ఎక్కువగా ఉంది. తొందరగా మంటలు వేయి. దేవుడా, ఏది చలి చంపేస్తుంది? చిన్నగా చిన్నగా మధ్యలో ఒక గొర్రె పిల్ల తప్పిపోతుంది, తీసుకుని రా. అబ్బా, అంత
ప్రభువు వారి వద్ద వచ్చి నిలిచాడు. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్ణ మానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికిదే మీ కానవారు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా వెళ్ళి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాక. దేవదూతలు దేవునికి స్తోత్రములు చేసి పరలోకమునకు వెళ్ళిరి. అన్నా, మనకి రక్షకుడు పుట్టి ఉన్నాడని ప్రభుదూత మనకి తెలియజేసింది. అవును, ఈరోజు మనకే కాదు, ఈ ప్రపంచం మొత్తానికి సంతోషకరమైన రోజే. మనము కూడా బెత్లెహేముకు వెళ్ళి చూద్దాము రండి. ఈ సంగతులన్నీ రాజైన హేరోదు దినముల యందు జరిగాను. మహామంత్రి, మన యూదా సామ్రాజ్యపు సమాచారం ఏమిటి? మన యూదా సామ్రాజ్యపు ప్రజలందరూ క్షేమంగానే ఉన్నారు ప్రభు. శబాష్ మహామంత్రి, శబాష్. మంచి మాట పలికితివి. మా మది ఎంతో ఆనందంగా ఉన్నది. బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చిరు. మేము తూర్పు దేశపు జ్ఞానులము, రాజైన హేరోదును కలవడానికి వచ్చాము. చిత్తం ప్రభు, ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట మిమ్మల్ని కలవడానికి వచ్చారు ప్రభు. వారిని ప్రవేశపెట్టండి. లోపలికి వెళ్ళండి. రాజైన హేరోదుకు శుభములు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి. యూదులకు రాజు పుట్టి ఉన్నాడా? ఆ రాజు ఎక్కడ పుట్టి ఉన్నాడో మేము తెలుసుకొని మీకు సమాచారం తెలియజేస్తున్నాం. తమరి ఆజ్ఞ సెలవు. నేనుండగా యూదులకు మరొక రాజు పుట్టడమా? మీరుండగా యూదులకు మరొక రాజు పుట్టడం అసంభవం ప్రభు. ఇప్పటికీ ఎప్పటికీ మీరే యూదులకు రారాజు. మహామంత్రి, మన రాజ్యంలో ఉన్న శాస్త్రులను, ప్రధాన యాజకులను అందరినీ సమకూర్చండి. చిత్తం ప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టాను?
యూదయ బెత్లెహేంలోని ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చిన అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది ప్రభు. మహామంత్రి, మీరు వెళ్ళి ఆ తూర్పు దేశపు జ్ఞానులను రహస్యంగా నా ఎదుగు తీసుకొని రండి. చిత్తం ప్రభు. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానంగా తెలియజేయుడి. జ్ఞానులు బెత్లెహేమునకు బయలుదేరి వెళ్ళుచుండగా తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలుచు వరకు ముందుగా నడిచారు. వారు ఆ నక్షత్రంను చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూపి సాగిలపడి బంగారమును సాంగానిని బోలము బహుమతిగా తెచ్చారు. మీరు రాజులకు రాజుగా అధికారం కలిగి ఉన్నారు. మీ రాజ్యాధికారానికి గుర్తుగా బంగారాన్ని సమర్పిస్తున్నారు. మీ యొక్క పరిశుద్ధ జీవితానికి గుర్తుగా సామ్రాణిని సమర్పిస్తున్నాను. మీ వలన పునరుత్థానమునకు గుర్తుగా మూలమును సమర్పిస్తున్నాను. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. సూర్యసక్కలోనంట, పశుల పక్కలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. కరులారా ఓ కరులారా కరులారా సిద్ధమురారండి బాలయేసుని మనసరని అడచేరండి సిన్ని క్రీస్తుని. కరులారా సిద్ధమురారండి బాలయేసుని మనసరని అడచేరండి సిన్ని క్రీస్తుని. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. సూర్యసక్కనోడంట, పశుల పక్కలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. పాపమంత బాపునంట. చిన్న